హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు మీరు ఓటు వేయాల్సిన రోజు కాబట్టి కంపల్సరీగా మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండద్దు. దయచేసి ఓటు మన ప్రాథమిక హక్కు కాబట్టి ఓటుని సకాలంలో మనం వినియోగించుకొని ఓటు హక్కుని మనం తగిన వారికి, అంటే ఎవరైతే మనకు న్యాయం చేస్తారని మీకు అనిపించిందో వాళ్ళకి ఓటు తప్పకుండా వేయండి. ఇది నా రిక్వెస్ట్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఒకటేనండి. ఇంతకుముందు వీడియోల ద్వారా చాలామంది అయితే అడిగారు. వాటికి నేను ఈరోజైతే వాటి మీద వీడియో అయితే చేస్తున్నానండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏమంటే, మేము 6 గ్యారెంటీలు మేము ఆధార్ కార్డు ఉన్న చోట అప్లై చేశాము. మేము రేషన్ కార్డు ఉన్న చోట అప్లై చేయాలా, లేదంటే ఆధార్ కార్డు ఉన్న చోట అప్లై చేయాలని చాలామంది అయితే అడిగారండి. వాటికి నేను చాలా రిప్లైస్ అయితే ఇచ్చాను. కానీ వీడియో ద్వారా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారండి. కొత్త వాళ్ళు అడుగుతున్నారు. సబ్స్క్రైబర్స్ అంటే పెరుగుతూనే ఉంటారు కదా, వస్తూనే ఉంటారు కొత్త వాళ్ళు. వాళ్ళందరి డౌట్ కూడా క్లియర్ చేయడం కోసం ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. మీరు ఏది అప్లై చేయాలన్నా మీకు రేషన్ కార్డు, ఈ ఓటర్ కార్డ్ అనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మీరు అప్లై చేయండి. అక్కడ అప్లై చేస్తేనే మీకు వస్తాయి. ఆధార్ కార్డ్ అడ్రస్ మీకు ఎక్కడైనా ఉండొచ్చు. మీకు తెలంగాణ స్టేట్లు మొత్తంలో మీకు ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడైనా ఉండొచ్చండి. కానీ మనకి రేషన్ కార్డు ఎక్కడైతే ఉందో అదే ప్రాముఖ్యంగా తీసుకుంటారు. ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఎక్కడైతే ఏ అడ్రస్లో ఉన్నాయో మీరు అక్కడ మాత్రమే అప్లై చేయాలండి. అక్కడ మాత్రమే మీకు అప్లై చేస్తే వస్తుంది. ఎందుకంటే మెయిన్ రేషన్ కార్డే ప్రాముఖ్యం కాబట్టి అన్ని పథకాలకు సంబంధించి మీకు రేషన్ కార్డు ఉన్న చోటనే తప్పనిసరిగా అప్లై చేయండి. సో మనం రేషన్ కార్డుని ట్రాన్స్ఫర్ చేసుకోలేము కాబట్టి ఆధార్ కార్డుని ఎప్పుడు ఏ జిల్లా నుంచి ఎక్కడికి ఏ జిల్లాకైనా మార్పించుకోవచ్చు కాబట్టి అది పెద్ద ప్రామాణికంగా తీసుకోరండి. అంటే అది ఒక కంప్లైంట్ లాగా తీసుకోరు. ఆధార్ కార్డుని మీకు రేషన్ కార్డే మెయిన్ అండి. రేషన్ కార్డు, ఓటర్ కార్డే మెయిన్. మీకు ఆ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమందికి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. దయచేసి వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.